అందరికీ నమస్కారం. డాక్టర్ దాదేస్ ఆయుర్ అండ్ నేచర్ క్యూర్, పిల్లిగుళ్ళ గ్రామం, శంకర్పల్లి, రంగారెడ్డి జిల్లా. అయితే మనకి ఇది స్థాపించిన 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం నుంచి కూడా మనం ఇక్కడ అమావాస్య, పౌర్ణమి, పుష్పి నక్షత్రంన ఈ యొక్క నెలలో, ఒక మాసంలో మనకి 3 ఇంపార్టెంట్ డేస్గా దీన్ని తీసుకొని మనం ఇక్కడ అమావాస్య రోజు అమావాస్య తీర్థము, పౌర్ణమి రోజు పౌర్ణమి ప్రసాదము, తర్వాత పుష్మి నక్షత్రం రోజున స్వర్ణామృత బృందప్రాసన ఇవ్వటం మనం ఈ సంవత్సరం నుంచి కూడా ఇది పూర్తి ఉచితంగా ప్రతి ఒక్కరికి అందే విధంగా కూడా ఇస్తూ ఉన్నాం. వచ్చిన వాళ్ళకి లేదనకుండా కూడా మనం బల్క్గా క్వాంటిటీలో చేసి ఇస్తున్నాం. అయితే ఇది తీసుకోవడం వల్ల ఏంటి ఉపయోగాలు అనేది కూడా మీ అందరూ చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇది తీసుకోవడం వల్ల మనకి దగ్గు, ఆయాసం, ఆస్తమా సమస్యలు, గుండె జబ్బులు, ఇట్లా రకరకాల మన కర్మానుసారం దీర్ఘకాలికంగా వచ్చే వ్యాధులకి రోగ నిరోధక శక్తిని పెంచి దాన్ని నిర్మూలించడానికి చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది. ఇది తీసుకున్న వాళ్ళు లాస్ట్ సీజన్లో కూడా చెప్పింది ఏంటంటే, మా చుట్టుపక్కల వాళ్ళకి జ్వరాలు వచ్చినాయి కానీ మాకు జ్వరాలు రాలేదండి అని చెప్పడం బాగా సంతోషకరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అదేవిధంగా మనకి 3 నెలల క్రితం మనం చూసుకున్నట్లయితే పుష్మి నక్షత్రం రోజున 1000 మొక్కలు పంచుతున్నాము మనము. ఇది ఎందుకు పంచుతున్నాము 1000 మొక్కలు అనేది కూడా చెప్పాను. ఎందుకు పంచినానంటే, మనకి ఈకేలో కోవిడ్ కేసులు డిసీజ్ ఎక్స్ అని చెప్పేసి డిసీజ్ మీద అధ్యయనం జరుగుతుంది. చాలా కేసులు పెరుగుతున్నాయి ఈ సమస్యకి. ఇది వస్తే మనకి చాలా సమస్యలు వస్తాయని చెప్పేసి వాళ్ళు బాగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అది ఇండియాకి కరోనా అనేది ఒక 3 సంవత్సరాలు ఇబ్బంది పడడం, ఇంక ఇబ్బంది ఉండదంటే చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇది మళ్ళీ రావచ్చు, ఇది ఒక జబ్బులాగానే మారిపోయి ప్రతి ఒక్కరికి మళ్ళీ సంవత్సరం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అప్పుడే నిర్ధారణ చేసినారు. అదేవిధంగా దాన్ని హెచ్చరిస్తూ కూడా మనము మన ఇంటి పక్కల ఉండే సహజమైన మన పెరటిలో పెంచుకునే మొక్కలతోటి మనం చిన్న వైద్యం ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మీకు ఆ పుష్మి నక్షత్రం రోజున కొన్ని మొక్కలు ఇచ్చి చాలామందికి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లోనూ మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకి కరోనా అనే మహమ్మారి మళ్ళీ వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, హాస్పిటల్స్కి వెళ్తున్నాం, వాళ్ళు వాడుతున్నాం. వాళ్ళు వాడినా కూడా ఇంకా ప్రాబ్లమ్స్ తగ్గక ఇప్పుడు కొత్తగా వచ్చిన కరోనాకి సిమ్టమ్స్ ఏమున్నాయి అనుకుని చూసుకుంటే జ్వరము, దగ్గు, తర్వాత ముక్కు కారటం, తలనొప్పి, నీరసం, ఈ సమస్యలు బాగా చూస్తున్నాం. అయితే ఈ సమస్యలకి కొన్ని చిట్కాల ద్వారాను మనం ఇంట్లో వైద్యం చేసుకుంటూ, అట్లానే డాక్టర్ సూచనల మేరకు కూడా మనం కొన్ని పాటించుకుంటూ చక్కగా ప్రయోజనాలు పొందవచ్చు. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి కరోనా గురించి, లేదా మనం దగ్గు కానీ, జలుబు కానీ, జ్వరాలు కానీ, ఇలా చిన్న సమస్యలు వస్తే మన గృహంలోనే ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకొని మనం తీసుకోవచ్చు అనేది కూడా మీకు డాక్టర్ దాదేస్ ఆయుర్ అండ్ నేచర్ క్యూర్ ఇది ఇక్కడ మీకు ఒక ట్రైనింగ్ లాగా కూడా ఏర్పాటు చేస్తాం. ఆసక్తిలో ఉన్న వాళ్ళకి ఈ కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కనుక కాల్ చేసి ఈ దగ్గుకు కానీ, జలుబుకు కానీ, జ్వరానికి కానీ, మరియు చిన్న వ్యాధులకి పరిష్కారం కోసం ఎక్కడెక్కడో ఆపసోపాలు పడుతూ ఉంటున్నారు మన వాళ్ళంతా. అయితే ఇలాంటి వాటికి పరిష్కారం కోసం, అవేర్నెస్ కోసం ఇక్కడ డాక్టర్ దాదేస్ ఆయుర్ అండ్ నేచర్ క్యూర్ మీకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఎలాంటి సమస్యకైనా, సందేహాలకైనా సరే ఇక్కడికి వచ్చి మీకు ప్రివెంటివ్గా మీకు ఏ సమస్య లేకపోయినా కూడా ఈ ఆయుర్వేద మందుల్ని ఒక ఆహార నియమంలో భాగంగా చేసుకొని కనుక వాడుకున్నట్లయితే చక్కని ఉపశమనం దొరుకుతుందండి. ఇక్కడ మీకు కొన్ని మొక్కలు కూడా ఇస్తాం. క్రానిక్గా ఉన్నటువంటి ఆస్తమాలకి కానీ, వాటికి కానీ సింపుల్గా ఒక మొక్కను మీకు ఇచ్చి ఈ మొక్క మీ జీవితం అని కూడా చాలామందికి చెప్పడం జరిగింది. అవేర్నెస్ క్యాంపులు చాలానే చేస్తున్నాం. మొన్న రీసెంట్గా డయాబెటిక్ పైన చేసినాం, అదేవిధంగా IBS ప్రాబ్లమ్స్ పైన చేసినాం. అదేవిధంగా లాస్ట్ పౌర్ణమికి ఇక్కడ ఉంచి వాళ్ళకి మందు కాదు ముఖ్యం, మానసికమైనటువంటి స్థితిగతుల పైన మీరు స్థిరంగా ఉండాలని కూడా చెప్పి పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఫ్రీగా కార్యక్రమాలు చేస్తున్నామండి. 1000 మొక్కల వరకు మనం పంచడం జరిగింది లాస్ట్ పుష్మి నక్షత్రం అప్పుడు. మీకు ఇప్పుడు కరోనా వచ్చిన ఈ సిమ్టమ్స్ ఉన్నాయని అధైర్యపడాల్సిన అవసరం లేకుండా ధైర్యంగా ఇమ్యూనిటీని పెంచుకోగలిగితే చాలు. మనం చేస్తుంది అదే. ఈ డాక్టర్ దాదేస్ ఆయుర్ పారంపర్య స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మీకు ఎన్ని వీడియోలు చెప్పినా కూడా అదే చెప్తున్నాను. మన శరీరంలో ఇమ్యూనిటీని ఎప్పుడైతే డౌన్ అవుతాయో అప్పుడే దీర్ఘకాలిక వ్యాధులు అనేవి పెరుగుతాయి. ఇది మూలం. దీన్ని మర్చిపోయి మనము సమస్య వచ్చినప్పుడే పరిగెత్తుతూ ఉన్నాం. అలా కాదు కదా.
ముందుగానే ఇన్ని ఔషధాలు మన దగ్గర ఇక్కడ ఇస్తున్నాము. అమావాస్య రోజు కానీ పౌర్ణమి, అమావాస్య, పౌర్ణమి, పుష్మి నక్షత్రం పిల్లలకి స్పెసిఫిక్గా ఇస్తున్నాం. ఇలాంటి యొక్క సర్వీస్ని మీరు అందరూ అందుకోగలిగితే మీకు కరోనా కాదు ఏది వచ్చినా కూడా ముందుగానే మీరు సిద్ధంగా ఉండటానికి ఇది చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. దయచేసి రేపు 27న జరిగేటువంటి ఈ 26 నైట్ పౌర్ణమి వెన్నెల్లో పెట్టి 27 మార్నింగ్ 6 గంటల నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈ పౌర్ణమి పాయాసం అనేది ఇది మీకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది, దగ్గు, ఆయాస, జలుబులను కూడా తగ్గిస్తుంది. మీకు కరోనా వచ్చినా వరిగా కంగారు పడాల్సిన అవసరం లేకుండా మీరు ఇంట్లోనే వైద్యం చేసుకునే విధంగా మిమ్మల్ని వెల్ ట్రైన్డ్గా కూడా చేయడానికి మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటామండి. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగపెట్టుకుంటానని ఆశిస్తూ నమస్కారం.